ఇవాళ 28% కూడా ఇవ్వలేదు. బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు. కానీ ఇలా మెదక్లో ఎస్సీ ఎస్టీ సీట్లు తప్పితే 100కు 100% బీసీలకు టికెట్లు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 100% బీసీలకు ఇచ్చినాం. 100% బీసీలకు సీట్లు ఇచ్చినాం. మా మెదక్లో ఉండే బీసీ సోదరులు మా కమిట్మెంట్ గుర్తించాలి, మా అభ్యర్థులను గెలిపించాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నా. నిరుద్యోగ యువకులకు ఏం చెప్పిండ్రు? ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. వచ్చిన ఉద్యోగాలు ఇలా పిల్లల్ని మోసం చేసింది. మెదక్లో మా అక్క చెల్లెలకు మంచినీళ్ళ కష్టాలు తెచ్చింది ఈ కారు గుర్తు. ఒకప్పుడు వారం రోజుల కోసం నల్లా వస్తుంది మెదక్ల. కానీ కేసీఆర్ గారు వచ్చినాక దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెదక్లో ప్రతి ఇంటికి రాగునీరు తెచ్చి అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ. అందుకే నేను మీతో కోరేది, రేపు కూడా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే వస్తుంది. మీరందరూ కూడా మా అభ్యర్థులను గెలిపించండి. మీ గల్లీలలో ఏ పనులున్నా, ఏ పెండింగ్ పనులున్నా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఎవరో వచ్చి బిల్లులు రావను, ఇంకెవరో వచ్చి పనులు రావని బెదిరిస్తుండట. ఎవరు బెదిరిస్తాడు? కైసాలు వస్తాం, మాయ చెప్తాం, మాయ జిమ్మేదారీ చేస్తాము అక్కడెక్కడ బెదిరిస్తుండట. బెదిరింపులకు ఎవరు భయపెట్టడం లేదు. పౌరుషాల గడ్డ మెదక్. ఈ మెదక్ ఈ పిట్ట బెదిరింపులకు, ఈ చెడ మాటలకు ఎవరు భయపడడు. నువ్వు మంచితనంతో గెలు, ప్రేమతో గెలు, మాకంటే మంచిగా పని చేయి. అదే మెదక్ రైలు తెచ్చింది మేము, మెడికల్ కాలేజ్ తెచ్చింది మేము, జిల్లా చేసింది మేము, కలెక్టర్ ఆఫీస్ కట్టించింది మేము, అద్భుతమైన రోడ్లు వేసింది మేము. మీ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళైంది. ఒక్క బిల్డింగ్ కట్టిందా? ఒక్క బిల్డింగ్ కట్టిందా? ఒక స్కూల్ కట్టిందా? ఒక కాలేజీ కట్టిందా? ఒక దవాఖానా కట్టిందా? ఒక రోడ్ వేసిందా? అన్ని రోడ్లు పొక్కలు పడ్డాయి, గుంతలు పడ్డాయి. ఆ కనీసం ఆ గుంతలలో డాంబర్ వచ్చే తెలివిలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ముఖం పెట్టుకుని ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి ఏం చూసి ఓట్లు వేయాలి? 4,000 పింఛన్ ఎగ్గొట్టినని ఓటేయాలా? మహాలక్ష్మి ఎగ్గొట్టినని ఓటేయాలా? నేను మొన్న తూప్రాన్ పోయినా. తూప్రాన్ పోతే ఒక పెంటమ్మ కలిసింది. పెంటక్కని పోతున్నా సరి పట్టుకున్నది. ఏంటక్క అన్న, ఏమో కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు 5,000 ఇచ్చిపోయింది బిడ్డ అన్న. అరే గట్లెందుకు తీసుకుంటావు అక్క? 5,000 తీసుకోవద్దు కదా, తప్పు కదా అని నేనన్నా. అది ఏమంటే అంతగా పంపింది 5,000 మరి నాకు ఇస్తే నేను తీసుకున్నా అన్నది. నీయే తప్పదు కదా అక్క, అన్నం పెట్టిన కేసీఆర్ని కాపాడుకోవాలి కదా అన్న. అంటే ఆ పెంటమ్మ ఏమన్నది, బిడ్డ నాకు గాయించలేదు కదా, నా బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, నా బిడ్డ కాంపు పోతే కేసీఆర్ తెప్పించింది, నేను బీడీ చేస్తే నాకు 2,000 పింఛన్ వస్తుంది, నేనెట్లా మర్చిపోతా కేసీఆర్ అన్నది. మరి 5,000 తీసుకున్నామని నేనన్నా. అంటే నాకు తెలియదా? ముందే దేవుడికి కొట్టు పెట్టినా, దేవుడా ఇంత కొట్టు పెట్టుకుంటున్నా, నువ్వేమనుకోకు తప్పట్టుకోకుండా దేవుడికి మొక్కుకున్నా 5,000 తీసుకున్నాను. నేనేమంటున్నా అవన్నీ అయినాక 5,000 నీకు అవసరమా పెట్టక్క అని నేనన్నా. పెట్టమ్మ ఏమన్నది, నాకు ఎలక్షన్ అప్పుడు బాండ్ పేపర్ తెచ్చి ఇచ్చింది మా ఇంట్లో. నెలకు 2,500 ఇస్తామని బాండ్ పేపర్ ఇచ్చిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 26 నెలలు అయింది. 26 నెలలు 26 ఎల్లో ఉండగా 26 మంచి మైకులు 26 నెలలైంది కాంగ్రెస్ వచ్చి. నెలకు 2,500 అంటే నాకు 65,000 కావాలి కదా. 5,000 ఇచ్చిండు. 5 తీసుకున్నా రేవంత్ రెడ్డి నీకు 60,000 అక్కరాము అని చెప్పింది. 60 ఇచ్చినాకనే ఓటేస్తాను కదా పెంటమ్మ. ఇంట్లో పాట వస్తుంది. ఇంట్లో మరి మా బయట కట్టెలు ఏమంటారు? పెట్టమయ్యా వస్తుంది.
కూడా అసలేదు వస్తుందా గ్రీన్ 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 కేబుల్ బండిది వస్తుందే హలో హనుమాన్ అసలేదు వస్తుందే అరే మాట్లాడుతుండే బండి స్టార్ట్ చేయండి బాగానే ఉన్నది బాగానే ఉన్నది. అయితే ఈరోజు మనమందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకు మనకు మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు నువ్వు ప్రజలందరినీ మోసం చేసిన వెంటనే మెదక్లో నేను తుప్పు ఓడగొట్టిండు. ఇప్పటికన్నా కాంగ్రెస్ మా రైతు బంధు బరాబర్ అని మేము గట్టిగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఒక దొంగ ఓటుకు నోటు కేసులో దొరికిపోయింది. ఆయన జైలుకు పోయే టైం దగ్గరికి వచ్చింది. నేను జైలు పోతానేమో అని సాక్ష్యాలు దొరకకుండా హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ లో అంటుపెట్టిండు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవాళ సాక్ష్యాలు దొరకకుండా పోలీసులకు చెప్పి ఆయన్నే దాన్ని అంటుపెట్టించే ప్రయత్నం చేసిండు. హైదరాబాద్ లో హైడ్రా పెట్టిండు, పేదల బతుకులు కూర్చిండు, పేదల ఇల్లు కూల్చిండు. ఇవాళ జైలుకు పోకుండా ఉండడానికి సాక్ష్యాలను దహనకాండ చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఇది పోలీసులు చేసినటువంటి దహనకాండ. ఏదో ప్రమాదవశాత్తు జరిగిందని, ఇదేదో అనుకోకుండా జరిగిందని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ ఏది చేసినా రేవంత్ రెడ్డి 50 లక్షలతో ఒక ఎమ్మెల్యేను కొంటూ పట్ట పగలు దొరికిన దొంగ ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి ఏనాటికైనా జైలుకు పోక తప్పదు, శిక్ష పడక తప్పదు. అందుకే ఆయన జైలుకు పోతాడు కనుకనే రోజు కేసీఆర్ గారి మీద మా మీద నోరు బారేసుకుంటా ఉన్నాడు. అందువల్ల ఇటువంటి రేవంత్ రెడ్డికి మనం తగిన గుణపాఠం చెప్పాలని ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు గుండాయిజం చేస్తున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి నుంచి రౌడీలను తెచ్చి బెదిరిస్తున్నాడట. రౌడీయిజంతో మెదక్ను గెలవలేవు, ప్రేమతో గెలవాలి మెదక్ను. మెదక్ను మంచితనంతో గెలవాలి, మెదక్ను పనితనంతో గెలవాలన్న విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తూ మీరందరూ కూడా దయచేసి మా అభ్యర్థులను గెలిపించండి. జై తెలంగాణ. కారు గుర్తుకు, కారు గుర్తుకు. బండి